నిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ఏక నా మీద పక్క తీర్చుకోవడానికి వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మావా. హలో మావా, నేను మీ వైనాట్ బండి. ఈ రోజు పొద్దున్నే నేను మా హంసు బీచ్ కి వెళ్దాం అనుకుంటే మాతో పాటు ఇది కూడా బండి ఎక్కేసింది. నేను ప్రశాంతంగా పడుకుంటే మీరే కదా లేపు తీసుకొచ్చారు. ఇంకా బీచ్ కి వచ్చేసిన తర్వాత దీన్ని కింద వదిలేస్తే మామూలు రచ్చ చేయలేదు మావా. మా ఇద్దరిని కుక్కలను తిప్పినట్టు తిప్పేసింది. అందుకే దాన్ని వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాను, మళ్ళీ తిరిగి వచ్చేసింది. నవ్వింది చాలే కానీ ఎత్తు కూడా బోసుడికే. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి నీట్ గా యానం వెళ్దాం అనుకున్నాం మావా. కానీ ఈ లోపే పెద్ద వర్షం పడి ఫుల్ గా తడిచిపోయాము. అందుకే ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని షాపింగ్ మాల్ కి వెళ్ళిపోయాం అనమాట. నేను చిన్నప్పుడు ఏగల్ని దోమల్ని పోగేసి అగ్గిపులతో కాల్చేసామని మావా. అందుకే పగ తీర్చుకోవడానికి మళ్ళీ పుట్టి నాకు డిక్కీ చూపిస్తుంది చూడండి. ఆ తర్వాత భయంతో ఆగలేసి నీట్ గా వెజ్ ఫ్రైడ్ రైస్ తినేసాం అనమాట. ఆ రెస్టారెంట్ లో ఏసీ లేనందుకు ఫుల్ గా చెమటలు పట్టేసాయి. అందుకే ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని పక్కనే వేడివేడిగా బొబ్బట్లేస్తే ఫుల్ గా కుమ్మేసాం మావా. స్వీట్ తిని హాట్ తినకపోతే ఎలా అని చల్ల చల్లని చీకులు కూడా వేస్తాం అనమాట. చికెన్ తిన్న తర్వాత మా దగ్గర చిరాగ్గా స్మెల్ వచ్చిందనమాట. అందుకే డ్రెస్ మార్చేసి నీట్ గా సెంట్ కొట్టుకుని టీ తాగడానికి వెళ్ళిపోయాము. టీ తాగుతున్నప్పుడు 2 చొక్కలు నా మీద పడిపోయి మావా. డిన్నర్ చేయడానికి బయటికి వెళ్తే చూడడానికి బాగోదని కొంచెం ట్రెడిషనల్ గా రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. ఇక్కడ నా దరిద్రం ఎంత బాగుందంటే కరెక్ట్ గా నోట్లో స్పూన్ పెట్టుకోగానే గుడ్డు పెంకి తగిలింది మావా. దెబ్బకి దాని టేస్ట్ కి నాకు వామిటింగ్ అయిపోయింది. చచ్చినట్టు ఇంటికి వెళ్ళి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోయాము. సినిమా మాత్రం కేకలా ఉంది మావా. ఎవరన్నా చూడకపోతే ఖచ్చితంగా చూసేయండి. నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు చలేసింది మావా. అందుకే ముందు జాగ్రత్తగా తెచ్చుకున్న స్వెటర్ వేసేసుకుని ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళిపోయాము. ఇలాంటి డిఫరెంట్ వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం మావా. ఈ లోపు మన అకౌంట్ ని ఫాలో కొట్టేయండి మరి.